మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి నమస్తే. ఇస్మాయిల్ గారికి గురించి తెలియజేస్తూ, సరే అన్న ఇప్పుడు ఇది ఎప్పుడు ప్రకటించాలా? ఎలక్షన్ అయ్యి 2 ఏళ్ళు అయింది, ఓడిపోయింది. ఎలక్షన్ ముందే ప్రకటించాలా అంటే వాళ్ళు ఒక మీటింగ్ పార్టీ రివ్యూ పెట్టుకొని ఎవరైనా చేస్తారా పని? ఆత్మ విమర్శ అంటాం కదా. అవును. ఎందుకు ఓడిపోయినాము, ఏ కారణం చేత ఎవరికి దూరం అయినా విమర్శ చేసుకుని కేసీఆర్ కేటీఆర్ ఆ రోజు ప్రకటించి ఉంటే ప్రజలు కొంత హర్షించేవాళ్ళు. ఇవాళ 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉద్యమకారులకు కమిటీ వేసి ఒక ప్రాసెస్ చేస్తా ఉంది. సరే, కోదండరామ్ గారు, తర్వాత కేశవరావు గారు, మిగతా మెంబర్స్ దయాకర్ గారు అంతా చేసి ఒక ప్రయత్నం ఏం చేద్దాం అనే దానిలో కమిటీ ఉంది. దాన్ని ఏం చేస్తారో చూడాలి, వేచి చూడాలి. కానీ నిజానికి సుదీర్ఘకాలమైనటువంటి పోరాటంలో మాలాంటి వాళ్ళు 1996 పనిచేసినాం. 2001 నుంచి 2014 వరకు కూడా అందరం యాక్టివ్ గా పనిచేసినాం. ఆ రోజు వాకిన్ మీటింగ్ కదా మొత్తం కేసీఆర్ గారితో ఉద్యమకారులు ఏ చేసేది పొలిటికల్ చేసి ఉద్యోగ సంఘం మేమైతే ఒక రోజుల తరబడి కలిసేది. ఎందుకు? ఉద్యమం కోరం ఎట్లా నడపాలి, సకల సజ్జన సమ్మె ఎట్లా చేయాలి, సాగరారం ఎట్లా చేయాలి, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, సహాయ నిరాకరణ ఎట్లా చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు నిరూపణలో భాగస్వామైన వ్యక్తులం. ముఖ్యమంత్రి అయిన తర్వాత డోర్లు క్లోజ్ అయినాయి. సరే, మాలాంటి వాళ్ళకి సర్వీస్ కమిషన్ మెంబరు 6 ఇయర్స్ పక్కకు పెడితే వేలాది మంది ఉన్నారు. వేలాది మంది ఉద్యమకారులకి డోర్స్ క్లోజ్ అయినాయి. గదర్ అన్నకు డోర్ క్లోజ్ అయింది. కోదండరామ్ కి అయితే ఇంటిమేట్ దాడులు చేసిన సందర్భాలు చూసినాం. ఇందిరా పార్క్ ఎత్తేసిండ్రు. ఇవన్నీ కూడా ఎవరిని అవమానించినట్టు? ఉద్యమకారులు, లక్షలాది మంది ఉద్యమకారులు. ఇవాళ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం కేసీఆర్ గారు చేసి ఉంటే మళ్ళీ పవర్ లో ఉండేవాళ్ళే. ఒకవైపు ఏమో బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తారు. అసలు ఉద్యమకారులు దూరమయ్యారు. జార్ఖండ్ లో దాదాపు 25,000 మందిని గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి, వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, పెన్షన్లు ఇచ్చి, ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ ఇచ్చి, జేఎంఎం ఏ రాష్ట్రం అయితే పోరాడిందో రాష్ట్రం కోసం ఆ ప్రభుత్వం, జేఎంఎం నాయకత్వంలో ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించింది. ఈ 10 సంవత్సరాల నుంచి విస్మరించి ఇప్పుడు మేము పొరపాటు జరిగింది, కార్యకర్తల్ని దూరం చేసుకున్నాం, ఉద్యమకారులను దూరం చేసి వాస్తవం. వాళ్ళు నిజంగా అనేక కారణాలు, ఇది ప్రధానమైన కారణం. అంటే ఉద్యమకారులను దూరం చేసి ఒక ఎత్తు అయితే, తెలంగాణ మీద రాళ్ళు వేసిన వాళ్ళని, తెలంగాణ మీద ఉద్యమం మీద దాడులు చేసిన వాళ్ళని కూడా మంత్రులు, కీలకమైన వ్యక్తులుగా పదవులలో ఉన్నారు. అది కొట్టిన వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ రాళ్లతోటి కొట్టిన వాళ్ళనా. ఇప్పుడు మాలాంటి పైన ఇప్పుడు దేశద్రోహం కేసులు రాజశేఖర రెడ్డి మమ్మల్ని డిస్మిస్ చేసిన సందర్భం కేసులు పెట్టాడు. డిస్మిస్ చేసే ప్రయత్నం నేను రిజైన్ చేశాను ఆ రోజు. అంటే తర్వాత 2009 తర్వాత వారు లేరు, తర్వాత మీరు జాబ్ జాయిన్ అయినాను. ఇవన్నీ అనేక అవమానాలు. ఇప్పుడు మానవరావు గారి విద్యార్థి సంఘాల నాయకులుగా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, అందరికీ ఇప్పుడు 2 కోట్ల మంది పాల్గొన్నారు. 2 కోట్ల మంది అన్ని రావాలని కోరుకోరు. ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి జేఏసీ నాయకులు డెఫినెట్ గా మా ప్రభుత్వం, మేము కొట్లాడుకొచ్చిన ప్రభుత్వం, కొట్లాడొచ్చిన రాష్ట్రం మా గౌరవం. కనీసం స్టేట్ ఫంక్షన్స్ ఉంటాయినా వెంకటకృష్ణ అన్న, స్టేట్ ఫంక్షన్స్ ఇప్పుడు ఆగస్ట్ 15 కానీ జూన్ 2 కి విచిత్రం అంటే జూన్ 2 రోజు ఆవిర్భావ దినం రోజు ఎవరితోటి జెండా ఎగరాయాలి? అక్కడ ఉద్యమకారులు ఎవరు ఉండరు. ఎవరితోటి అంటే ఆ రోజుల్లో ఉన్న అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు. జూన్ 2 కి కనీసం ఉద్యమకారులు ఒక ఇన్విటేషన్, రాష్ట్ర సాధన పోరాటం చేసిన వ్యక్తులు కదా. ఒక ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఇన్విటేషన్ దొరకదు. ఆ గేట్ల దగ్గర పోతే పోలీసు, నాకు కూడా స్వయంగా ఒకసారి అనుభవం జరిగింది. గేట్ దగ్గర పోతే లోపలికి ఎంట్రీ ఉండదు, పోలీసు వాళ్ళు ఆపుతారు. ఏ ఫంక్షన్ పోయినా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఆ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవాన్ని ఫంక్షన్, ఇట్లాంటి అవమానాలు చాలా మంది జరిగింది. ఇవాళ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని తప్పులను సర్దిద్దుకొని ప్రజాక్షేత్రంలో ఒక్క నిమిషం విఠల్ గారు, ఇస్మాయిల్ గారు